ఇవాళ బాపట్ల జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పర్చూరు నియోజకవర్గంలోని పెద్దగంజాంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. గ్రామానికి చెందిన జాలమ్మ, సుభాష్ని ఇళ్లకు వెళ్లి వితంతు, దివ్యాంగ పెన్షన్లు అందజేయనున్నారు. అనంతరం స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులను స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం పర్చూరు నియోజకవర్గ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. చంద్రబాబు వస్తుండటంతో పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికేందుకు గ్రామస్తులు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి కేంద్ర, ఏపీ ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఈ మేరకు భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందం ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమైంది. రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళంతో ప్లాంటుకు భద్రత కల్పించడానికి ప్రభుత్వం ముందుకొచ్చినందుకు సీఎంకి కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కృతజ్ఞతలు తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించడం, ప్రస్తుతం పనిచేస్తున్న 2 బ్లాస్ట్ ఫర్నేస్లతో పాటు 3వ ఫర్నేస్ను కూడా తిరిగి ప్రారంభించడం వంటి అంశాలను ప్రతినిధి బృందంతో చంద్రబాబు చర్చించారు. ప్లాంటుకు పూర్వ వైభవం తీసుకురావడానికి అవసరమైన సాయాన్ని ఏపీ ప్రభుత్వం అందిస్తూనే ఉంటుంది అని హామీ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్తి స్థాయి ప్రక్షాళనతో పాటు అభివృద్ధి, భక్తులకు చేపట్టాల్సిన సౌకర్యాలపై రేపు టీటీడీ అధికారులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర ముఖ్య అధికారులు విజయవాడలో సీఎంతో సమావేశమై గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించనున్నారు. గతంలో హడావిడిగా అనవసరంగా కోట్లాది రూపాయలతో నూతన భవన నిర్మాణాలు చేపట్టడం, తిరుమలలో అనధికారికంగా వెలిసిన దుకాణాలు, టీటీడీలో ఇప్పటికీ పాతుకుపోయిన అధికారుల బదిలీలు, అధికారుల పనితీరుపై చర్చించనున్నారు. పవిత్రతను పెంచేలా చేపట్టాల్సిన చర్యలు, ఏఐ సహకారంతో దర్శన సమయం కుదింపుపై చర్చ జరగనుంది. ఇక అన్యమతస్థులను వివిధ ప్రభుత్వ శాఖలకు బదిలీ చేస్తామని ఇప్పటికే టీటీడీతో పాటు ఇటీవల దర్శనం కోసం వచ్చిన సీఎం కూడా ప్రకటించారు. ఈ అంశాన్ని కూడా సీఎంతో చర్చించనున్నారు. అన్నప్రసాదాల నాణ్యత పెంపు, గ్రామీణ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం ఏర్పాటు చేయనున్న నూతన ట్రస్టు, అలిపిరిలో శ్రీవారి కొండల వెంబడి ఉన్న ప్రాంతాలను టెంపుల్ కారిడార్గా ఏర్పాటు చేయడంతో పాటు ఒబెరాయ్ హోటల్కు మరో ప్రాంతాన్ని కేటాయించడం, శ్రీవారి ఆస్తుల పరిరక్షణ, అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం వంటి వివిధ అంశాలపై చర్చించనున్నారు. తిరుమలలో భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పనపైన చర్చ జరగనుంది అని తెలిసింది. అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తుందని ఐటీ మంత్రి లోకేష్ అన్నారు. గత పాలకులు 5 ఏళ్లలో ఏపీని అప్పుల కుప్పగా మార్చినా తాము ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 243 కోట్ల అంచనాతో చేపట్టిన అనకాపల్లి అచ్యుతాపురం రహదారి విస్తరణ పనులకు ఆయన అచ్యుతాపురంలో శంకుస్థాపన చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోడెద్దుల్లా ముందుకు సాగుతున్నాయని అన్నారు. వృద్ధాప్య పింఛన్ 4,000 రూపాయలు చేసి ప్రతి నెల ఇంటింటికి వెళ్లి అందిస్తున్నామని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ అందించడం లేదు అని చెప్పారు. అన్న క్యాంటీన్లు తెరిపించి పేదల ఆకలి తీరుస్తున్నామని, మహిళలకు ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. మరో 2 నెలల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ ఇస్తున్నామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని అన్నారు లోకేష్. యువగళం పాదయాత్ర సందర్భంగా వచ్చినప్పుడు అచ్యుతాపురం, అనకాపల్లి రోడ్డులో ఉన్న గోతులను స్కేల్ పెట్టి కొలవాల్సి వచ్చింది అన్న లోకేష్, అధికారంలోకి రాగానే గోతులు పూడ్చేందుకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డు విస్తరణలో స్థానిక ప్రజలు, షాపుల యజమానులకు ఇబ్బంది లేకుండా కలెక్టర్, రెవెన్యూ అధికారులు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపిస్తారని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో రానున్న 5 ఏళ్లలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ ఆధ్వర్యంలో ఏపీలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటులో కీలక ముందడుగు పడనుంది. ఏపీ వ్యాప్తంగా ఏర్పాటు కానున్న 500 CBG ప్లాంట్లలో భాగంగా మొదటిదానికి రేపు శంకుస్థాపన జరగనుంది. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో స్థాపించనున్న తొలి CBG ప్లాంట్కు మంత్రి నారా లోకేష్తో కలిసి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ఈ నెల 2న శంకుస్థాపన చేయనున్నారు అని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు.
ప్రకాశం జిల్లా పీసీపల్లిలోని దివాకర్పల్లి సమీపంలో భూమి పూజ చేయనున్న ప్లాంట్ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ ఏపీ వ్యాప్తంగా 500 సిపిజి ప్లాంట్లు స్థాపించనుంది అని, వీటి కోసం ఆ సంస్థ ప్రైవేటు భూములను లీజుకు స్వీకరిస్తుందని మంత్రి గుట్టిపాటి తెలియజేశారు. ఈ క్రమంలో బీడు భూములను కూడా లీజుకు తీసుకోవడం వల్ల రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని వివరించారు. ఈ ప్లాంట్ల స్థాపనతో యువతకు ఉపాధి అవకాశాలు తగ్గుతాయని అన్నారు. రైతులు కౌలుకు ఇచ్చిన ఏటా 4,000 నుంచి 5,000 రూపాయలు కూడా దక్కని భూములను గుర్తించామని అన్నారు. ప్రభుత్వ భూములకు ఎకరాకు 15,000, ప్రైవేటు భూములకు ఎకరాకు 31,000 రూపాయలు చెల్లిస్తుంది అని వివరించారు. ప్రస్తుతం కనిగిరి ప్రాంతంలో 100 టన్నుల సామర్థ్యంతో సిబిజీ ప్లాంట్ నిర్మాణాన్ని చేపడుతుంది అని, త్వరలోని గిద్దలూరు, మార్కాపురం, దర్శి, కొండపల్లిలో ఏర్పాటు చేస్తుంది అని అన్నారు. ఏపీలోని నిరుద్యోగ యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని మంత్రి వివరించారు. శేషాచల పర్వతాల పాద భాగంలో పచ్చటి పంట పొలాలు, అడవుల నడుమ ఆవిర్భవించిన నారావారిపల్లె ఒక చిన్న పల్లెటూరు. తిరుపతి జిల్లా చంద్రగిరిలోని కందులవారిపల్లె పంచాయతీలో ఓ మజురా గ్రామం. చంద్రబాబు గతంలో 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న సమయంలో టీటీడీ కళ్యాణ మండపం, కమ్యూనిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయించారు. గతేడాది 4వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక నారావారిపల్లె అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి అని ఆదేశించడంతో తిరుపతి కలెక్టర్ రంగంలోకి దిగారు. ఇంటింటి సర్వే చేపట్టి కుటుంబాల సమగ్ర వివరాలు సేకరించి ఆ సమాచారం సీఎం ముందుంచారు. ఆయన సూచనలతో స్వర్ణ నారావారిపల్లె పేరిట సమగ్ర ప్రణాళిక రూపుదిద్దుకుంది. అందులో భాగంగా చంద్రగిరి మండలం కందులవారిపల్లె, ఏ రంగంపేట, చిన్నరామాపురం పంచాయతీల పరిధిలోని 31 మజురా గ్రామాలను క్లస్టర్గా ఏర్పాటు చేశారు. క్లస్టర్ పరిధిలో 2007 ఇళ్లలో 2,160 కుటుంబాలకు చెందిన 5,960 మంది జనాభా ఉన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు కుటుంబాల అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది. ఈ 2,160 కుటుంబాల్లో 1,830 కుటుంబాలకు సొంత ఇళ్లు ఉన్నాయి. 286 కుటుంబాలకు లేవని గుర్తించగా, నిబంధనల రీత్యా అర్హత కలిగిన 242 కుటుంబాలకు PMAY కింద పక్కా గృహాలు మంజూరు చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చిలోగా పక్కా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి అప్పగిస్తారు. 300 మంది రైతులు 1,104 ఎకరాలు సాగు చేస్తున్నారు. అందులో అత్యధికంగా మామిడి పంట ఉంది. ఈ మొత్తం వ్యవసాయ భూమిని డ్రిప్ ఇరిగేషన్ పరిధిలోకి తేవాలని సీఎం ఆదేశించారు. ఈ 3 నెలల్లోనే 21 మందికి చెందిన 43.5 ఎకరాలకు డ్రిప్ సదుపాయం కల్పించారు. నారావారిపల్లె క్లస్టర్లో 155 కోట్లతో అభివృద్ధి పనులు ప్రతిపాదించగా వాటిలో కొన్ని మంజూరయ్యాయి. ఇంటింటి సర్వేలో భాగంగా యువత ఏ రంగంలో శిక్షణ కావాలని కోరుకుంటున్నారో గుర్తించి వారికి శిక్షణ కల్పిస్తున్నారు. క్లస్టర్ పరిధిలో 2007 ఇళ్లకు పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందని సర్వేలో తేలింది. 12.63 కోట్ల అంచనాతో ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 5 ఏళ్లుగా అభివృద్ధి పనులు లేక వెలవెలబోయిన పల్లెసీమలకు మళ్లీ కళ వస్తోంది. సిసి రోడ్లు, మినీ గోకులాలు, తాగునీటి కొళాయిలు, ఇతర పనులతో గ్రామాల్లో సందడి నెలకొంది. 15వ ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. ఒకప్పుడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో చేపట్టిన పనులు గత జగన్ పాలనలో నిర్వీర్యమయ్యాయి. ఇప్పుడు ఆ గ్రహణం వీడింది. ఏపీ సీఎం చంద్రబాబు చొరవ, స్వయంగా గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చర్యలతో పరిస్థితి మారుతోంది. 5 ఏళ్లలో వైసీపీ సర్కార్ 884 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లను నిర్మిస్తే ప్రస్తుత ప్రభుత్వం 10 నెలల్లో 5 రెట్లు ఎక్కువగా అంటే 4,000 కిలోమీటర్ల మేరకు సిమెంట్ రోడ్లు నిర్మించింది. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా బలోపేతం చేసింది. 10,000 కోట్ల రూపాయల ఉపాధి నిధులు ఖర్చు చేసి తిరిగి గ్రామీణులకు ఉపాధిని సుస్థిరం చేసింది. ఉపాధి పథకం అమల్లో ఒకప్పుడు ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉండగా గత వైసీపీ హయాంలో అట్టడుగుకు చేరింది. అయితే కూటమి ప్రభుత్వం తిరిగి 1వ స్థానాన్ని తిరిగి సాధించేందుకు అహర్నిశలు కృషి చేసింది. గ్రామీణ పేదలకు ఆర్థికంగా అండదండలు అందించి మినీ గోకులాలను నిర్మించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారు. 10 నెలల్లో 26,000 మినీ గోకులాలను నిర్మించారు. పంచాయతీ పాలనలో కేరళను ఆదర్శంగా తీసుకున్న పవన్ పక్కా ప్రణాళికలతో అభివృద్ధిని సాకారం చేస్తున్నారు. రాజధాని అమరావతి విషయంలో గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి ప్రస్తుత ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం ఏదైనప్పటికీ చెల్లించే డబ్బు ప్రజాధనం కావడమే ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రాజధాని పరిధిలో జంగిల్ క్లియరెన్స్, సచివాలయ, ఐకానిక్ భవనాల వద్ద నీటి తొలగింపు పనులకు కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం ఇప్పుడు పైప్ లైన్ తొలగింపు పనులను కూడా కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి దాపరించింది. రాజధాని నిర్మాణంలో భాగంగా
అప్పటి టీడీపీ ప్రభుత్వం భూగర్భ పైప్ లైన్ నిర్మాణం చేపట్టింది. గడిచిన 5 ఏళ్లలో వాటిని కూడా వైసీపీ సర్కార్ పట్టించుకోకుండా వదిలేయడంతో నిర్వహణ కొరవడి పైపులు దెబ్బతిన్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి వెలగపూడి ఐనవోలు వరకు వేసిన 9 కిలోమీటర్ల మేర పైప్ లైన్ దెబ్బతింది. అత్యంత కీలకమైన పైప్లను దెబ్బతినడంతో దాన్ని తొలగించి తిరిగి పైప్ లైన్ వేయాల్సిన పరిస్థితి రావడంతో ఖర్చు రెట్టింపైంది. దీనికి సంబంధించి కాంట్రాక్ట్ తీసుకున్న బిఎస్ఆర్ సంస్థ 10 రోజులుగా ముమ్మరంగా పనులు నిర్వహిస్తోంది. 2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణ పనులు చేపట్టింది. దాదాపు 10,000 కోట్ల మేర ఖర్చు చేసి ప్రభుత్వ భవనాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పన చేసింది. ఆ క్రమంలోనే రాజధాని పరిధిలో రహదారులు, అంతర్గత పైప్ లైన్ పనులు చేపట్టింది. 2019లో అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం ఆ పనులను పూర్తిగా పక్కన పెట్టేసి నిర్లక్ష్యంగా వదిలేసింది. దీంతో రాజధాని మొత్తం అడవిలా మారిపోయింది. ఆ అడవి కంప చెట్లను తొలగించడానికి ప్రభుత్వం అక్షరాల 36.5 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. అమరావతిలో ఐకానిక్ టవర్లుగా చెప్పుకుంటున్న సచివాలయ భవన సముదాయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను పట్టించుకోకపోవడంతో వాటి పునాదుల్లో నీరు చేరింది. 5 ఏళ్ల పాటు 18 అడుగుల లోతు మేర నీటిలో మునిగి ఉన్న నిర్మాణాలు పనికి వస్తాయో లేదో తెలుసుకోవడానికి నిపుణుల అధ్యయనాలు, పునాదుల్లో చేరిన నీటిని తొలగించడం కోసం కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. జగన్ అండ్ కోచి పెట్టిన భయమో మరేమో తెలియదు కానీ గత ప్రభుత్వంలో కొందరు అధికారులు భూ అక్రమాలు శృతిమించి సాగారు. నాడు నేతలు కోరుకున్న భూములను అసైన్డ్ కింద చూపించి ఫ్రీ హోల్డ్ చేశారు. రికార్డులే లేని భూములను సైతం అసైన్డ్ కోటాలు నిషేధం నుంచి విడిపించారు. అసైన్డ్ చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే నేతల కొమ్ము కాసి విలువైన భూములకు స్వేచ్ఛ కల్పించారు. ఇది ఎవరో చెబుతున్న మాట కానే కాదు. ఏపీలో జగన్ ప్రభుత్వ హయాంలో భూముల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిన రెవెన్యూ శాఖ తాజాగా సర్కారుకు అందించిన నివేదికలో పేర్కొన్న వాస్తవాలు ఇవి. తహసీల్దార్ స్థాయి నుంచి జిల్లాకు సూపర్ బాసులుగా ఉన్న ఐఏఎస్ల వరకు కొందరు ఈ భూ అక్రమాల్లో తలాపిడికుడు దూరంగా పాత్రను పోషించారు అని రెవెన్యూ శాఖ నిగ్గు తేల్చింది. గత జగన్ ప్రభుత్వ హయాంలో చివరి 7 నెలల కాలంలో అసైన్డ్ భూములపై రైతులకు హక్కులు ఇచ్చేందుకు తీసుకొచ్చిన ఫ్రీ హోల్డ్ విధానంలో భారీగా అక్రమాలు జరిగిన విషయాన్ని రెవెన్యూ శాఖ ఇటీవల బయటపెట్టారు. లోతైన విచారణ చేయగా జగన్ ప్రభుత్వంలోని 6 మంత్రులు, తహసీల్దార్, ఆర్డీల పాత్ర బయటపడింది. వైసీపీ హయాంలో టీడీపీ నేతలపై అసభ్యకర పోస్టులతో చెలరేగిపోయిన ఇప్పాల రవీంద్రారెడ్డిని సిస్కో యాజమాన్యం ఏపీ ప్రాజెక్టుల గురించి పక్కన పెట్టింది. గత నెల 25న సిస్కోతో ఏపీ ప్రభుత్వం సిస్కోతో ఒప్పందం చేసుకుంది. ఆ సమయంలో రవీంద్రారెడ్డి కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారు. సిస్కోలో టెరిటరీ సేల్స్ మేనేజర్గా చేస్తున్న రవీంద్రారెడ్డి సదరు సమావేశం సమన్వయ బాధ్యతలు చూశారు. లోకేష్తో కలిసి ఫోటోలు దిగారు. ఈ వ్యవహారంపై టీడీపీ కార్యకర్తలు సామాజిక మాధ్యమాల వేదికగా భగ్గుమన్నారు. వైసీపీ నేత గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబ సభ్యులు నిన్న హైదరాబాద్ నుంచి ఎయిర్ అంబులెన్స్లో ముంబైకి తరలించారు. కొడాలి నాని గ్యాస్ట్రిక్ సమస్యతో 5 రోజుల క్రితం ఏఐజీలో చేరారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా గుండెకు సంబంధించి తీవ్రమైన సమస్య ఉన్నట్లు బయటపడింది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే 3 రక్తనాళాలు చాలా వరకు బ్లాక్ అయ్యాయని వైద్యులు నిర్ధారించారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో బైపాస్ సర్జరీ నిర్వహిస్తారు. అయితే సర్జరీ చేసేందుకు కొడాలి ఆరోగ్య పరిస్థితి సహకరించదని, చేసిన మరిన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు అంచనాకు వచ్చినట్లు తెలిసింది. స్థానిక ఎన్నికలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన 2 బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో రేపు చేపట్టనున్న మహాధర్నాలో పాల్గొనేందుకు తెలంగాణలోని అఖిలపక్ష పార్టీ నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన మహాధర్నాకు రావాలంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్, వామపక్షాలు, టీజేఎస్తో పాటు బీజేపీ నేతలను బీసీ సంఘాల ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు ధర్నాలో పాల్గొనేందుకు అఖిలపక్ష పార్టీల నాయకులు ఢిల్లీకి వెళ్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వేలం వేయాలి అనుకుంటున్న కంచ గచ్చిబౌలి భూములపై రగడ కొనసాగుతోంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా దాదాపు 50 ఎక్స్పర్వేట్లతో ఆ భూములను చదును చేసే కార్యక్రమాన్ని సర్కారు ముమ్మరంగా చేస్తుంటే ఆ భూములు వర్సిటీవేనని వాటిని తమకు అప్పగించాలంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన తీవ్రం చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు చదును చేసే కార్యక్రమాలను అడ్డుకున్న విద్యార్థులు నిన్న వివిధ రాజకీయ పార్టీలను ఆశ్రయించారు. వారికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మద్దతు పలికాయి. వేలాన్ని ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆ భూములు ప్రభుత్వానివే అంటూ టీజీఐఐసి ఆధారాలను బయటపెట్టింది. నిన్న ఉదయం, సాయంత్రం 2 ప్రకటనలను విడుదల చేసింది. ప్రస్తుతం వివాదం నెలకొన్న భూములను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి
హెచ్సియు స్వాధీనం చేసిందని, దానికి బదులుగా వర్సిటీకి సర్కార్ 397 ఎకరాలను బదలాయించిందని స్పష్టం చేసింది. దీనిపై అప్పటి వర్సిటీ రిజిస్ట్రార్ సంతకం చేశారు అని తెలిపింది. సంబంధిత కాపీలను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. అయితే గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అంటూ టీజీఐఐసి చేసిన ప్రకటనను హెచ్సియు రిజిస్ట్రార్ ఖండించారు. గచ్చిబౌలిలో వేలానికి ప్రతిపాదించిన 400 ఎకరాల్లో ఒక్క అంగుళం కూడా హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయ భూమి లేదని, ఆ భూమిపై పూర్తి యాజమాన్య హక్కు తమదేనని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా కొంతమంది రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు స్వప్రయోజనాల కోసం విద్యార్థులను తప్పుదో పట్టిస్తున్నారని ఆరోపించింది. ఆ భూమికి యజమాని ప్రభుత్వమేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేసింది. దానిపై ఎలాంటి వివాదానికి పాల్పడినా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది అని హెచ్చరించింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ విశ్వవిద్యాలయ అధికారుల సమక్షంలో చేపట్టిన సర్వేలో అంగుళం భూమి కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ది కాదని తేలిందని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో రేవంత్ సర్కార్పై పలు పార్టీలకు చెందిన నేతలు విమర్శలు చేస్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదు అని హెచ్చరించారు. అందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ వివాదంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. కాంప్లిమెంటరీ పాసుల విషయంలో తమపై హెచ్సిఏ ఒత్తిడి తెస్తుంది అని, వేధింపులకు గురి చేస్తుందని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఆరోపించింది. హెచ్సిఏ తీరు మారకపోతే హైదరాబాద్ నుంచి ఐపీఎల్ వేదికను మార్చుకుంటామని హెచ్చరించింది. దీంతో ఈ వివాదం ముదిరి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి విచారణాధికారిగా నియమించారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయన్ను ఆదేశించారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఎవరు ఇబ్బంది పెట్టినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూనిఫామ్ ఆఫీసర్లైనా ఇతరులెవరైనా ఉపేక్షించేది లేదు అన్నారు. ఈ అంశంపై హెచ్సిఎస్ స్పందించింది. తాము కోటాకు మించి కాంప్లిమెంటరీ పాసులను ఎన్నడూ అడగలేదని పేర్కొంటూ ప్రకటనను విడుదల చేసింది. హెచ్సిఏ క్లబ్ సెక్రటరీలకు ఇచ్చే పాసుల సరిపోక మరికొన్ని పాసులను డబ్బులిచ్చి కొనుగోలు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరామని, అందుకు హెచ్ఆర్హెచ్ అంగీకరించిందని తెలిపింది. ఆ తర్వాత ఇలా ఈమెయిల్స్ను లీక్ చేయడం పద్ధతి కాదు అని ప్రకటనలో వివరించింది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక క్రమంగా కొలిక్కొస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల నుంచి పేదలు రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తుండగా ఈ ఏప్రిల్తో లబ్ధిదారుల ఎంపిక, కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు లబ్ధిదారుల లెక్క తేల్చే పనిలో పౌర సరఫరాల శాఖ నిమగ్నమైంది. అయితే కొత్త కార్డుల జారీ ప్రక్రియ కాస్త ఆలస్యమైన లబ్ధిదారుల జాబితాలో పేర్లుంటే చాలు సన్నబియ్యం పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం ఆశావాహులకు ఊరటనిచ్చింది. రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన, ప్రజావాణి, ఈ సేవా కేంద్రాల్లో సుమారు 18 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కులగణన సర్వేలో కూడా రేషన్ కార్డులు లేని వారు వివరాలు వెల్లడించారు. కానీ ఇప్పటి వరకు 1.26 లక్షల మంది లబ్ధిదారులను మాత్రమే అధికారులు ఎంపిక చేశారు. ఇంకా లక్షల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డునే ప్రతిపాదికగా తీసుకుంటున్న విషయం విదితమే. వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎల్ఓసికి దరఖాస్తు చేసుకోవాలన్నా, ఆసుపత్రి బిల్లులు సమర్పించి సీఎం రిలీఫ్ ఫండ్ పొందాలన్నా రేషన్ కార్డు ఉండాల్సిందే. పెళ్లిళ్లు చేసుకుని వేరుగా కాపురాలు పెట్టిన పిల్లలు, కుటుంబ సభ్యుల పేర్ల నమోదు, తీసివేతల కోసం పలు కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. దరఖాస్తులు లక్షల సంఖ్యలో రావడంతో వాటిని వడపోసి అర్హత కలిగిన కుటుంబాలను ఎంపిక చేయడానికి జాప్యమవుతోంది. ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైనవన్నీ కూడా జనరల్ ఆసుపత్రులే. చాలా తక్కువగా స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. క్యాన్సర్ రోగులకు ఎంఎన్జే, చిన్నారుల కోసం నిలోఫర్, మానసిక రోగుల కోసం మెంటల్ ఆసుపత్రి, క్షయ రోగులకు టీబీ ఆసుపత్రి వంటివే ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పెద్దగా లేవని చెప్పాలి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రులను 3 స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో టిమ్స్ను ఒక్కో స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దబోతున్నారు. సనత్ నగర్ టిమ్స్లో కార్డియాక్, కార్డియో థొరాసిక్, అల్వాల్ టిమ్స్లో గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఎల్బీనగర్ టిమ్స్ను న్యూరాలజీ, న్యూరో సైన్స్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేమని ఇటీవల లోక్సభలో కేంద్రం ప్రకటించడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కాలన్నా ఆ ప్రాజెక్టుకు నికర జలాల కేటాయింపు ఉండాలి. కానీ ఈ ప్రాజెక్టు విషయానికి వస్తే మైనర్ ఇరిగేషన్ కింద పొదుపు చేస్తున్న 45.66 టీఎంసీలతో పాటు పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు తరలించి 80 టీఎంసీల్లో ఉమ్మడి ఏపీకి దక్కిన 45 టీఎంసీలను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయంపై సిడబ్ల్యూసీ పలు అభ్యంతరాలు లేవనెత్తింది. మైనర్ ఇరిగేషన్లో పొదుపు ఏ విధంగా చేస్తారు, పొదుపు చేస్తున్నారు అనడానికి ప్రాతిపదిక ఏంటి వంటి వివరాలన్నీ జతచేసి నిర్దేశిత ప్రొఫార్మాలో వివరాలు అందించాలని సిడబ్ల్యూసీ కోరగా రాష్ట్ర ప్రభుత్వం బదులివ్వలేదు. ఇప్పటికే 2 నెలల నుంచి ఎండలు వడగాల్పులకు దేశంలో అనేక ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయి. ఇక రానున్న 3 నెలల్లో కూడా ఎండ తీవ్రత వడగాల్పులు అంతకు మించి ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు పగటి రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి నమోదు కానున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా హీట్ వేవ్ జోన్లో ఉన్న దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ వేసవిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి అన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వేసవి నుంచి గట్టెక్కడానికి కేంద్ర రాష్ట్రాల పరిధిలోని విపత్తుల నిర్వహణ సంస్థలు ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని భారత వాతావరణ శాఖ తొలిసారిగా సూచనలు చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 నెలలు వేసవి సీజన్కు సంబంధించి భారత వాతావరణ శాఖ బులెటిన్ విడుదల చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరంలో పన్ను చెల్లింపుదారులు, వేతన జీవులు, వినియోగదారులకు సంబంధించిన కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని భారీగా పెంచడంతో పాటు సవరించిన ఆదాయం పన్ను స్లాబ్లు అమల్లోకి రానున్నాయి. యూపీఐ నిబంధనలో మార్పులు, ఇతర మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. దేశంలోని వేతన జీవులు ఊహించని విధంగా 2025 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను మినహాయింపునకు సంబంధించిన ప్రకటన చేశారు. ప్రతీకార సుంకాల విషయంలో ఏ దేశానికి మినహాయింపు లేదని, అన్ని దేశాలపై విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన ఏప్రిల్ 2 లిబరేషన్ డే నుంచి అన్ని దేశాలపై టారిఫ్లు విధించడం ఖాయమన్నారు. 10-15 దేశాలపై మాత్రమే సుంకాలు విధిస్తారు అనే ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. అమెరికా పూర్వ వైభవం పొందాలంటే తమతో ప్రత్యక్షంగా పరోక్షంగా వాణిజ్యం జరిపే అన్ని దేశాలపై సుంకాలు విధించాల్సిందేనని, ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. గతంలో ప్రధాని మోదీ సమక్షంలోనే ట్రంప్ భారత అధిక సుంకాల గురించి ప్రస్తావించారు. మోదీజీ, మీతో ఎంత దోస్తాన ఉన్నా మీరు కూడా మా వస్తువులపై సుంకాలు తగ్గించాల్సిందే, లేకపోతే మీ దేశ ఉత్పత్తులపైన అదే స్థాయిలో సుంకాలు తప్పవు అని ట్రంప్ మోదీకి అప్పట్లోనే తేల్చి చెప్పారు. దాంతో ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక అమెరికా ఉత్పత్తులపై సుంకాల తగ్గింపులకు సిద్ధమైంది. అందులో భాగంగానే గూగుల్, ఫేస్బుక్ వంటి ఆన్లైన్ యాడ్స్పై విధిస్తున్న 6% ఈక్వలైజేషన్ ట్యాక్స్ను ఏప్రిల్ 1 నుంచి ఎత్తివేసింది.